ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా మరొకసారి ఇక్కడ చేరుకున్నాం. అందుకై దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. దానికంటే ముందు మనం కూడా ఎక్కడ కూర్చున్న వారు ఒక నిమిషం పాటు మోకరించడానికి వీలైతే మోకరించండి. దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుని యొక్క అమూల్యమైన విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, నిజంగా ఈ వాక్యాలు నాకెంతో మేలు చేస్తున్నాయని, నా గురించి ఆయన యొక్క విస్తారమైన తలంపులు బహు గొప్పవని, దీనితో పాటుగా మన గురించి మాత్రమే కాకుండా సంఘానికి హాజరైన ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. దేవుడు వారి యొక్క అక్కర్లు తీర్చుటకు కూడా, వారి స్థితిగతులను మెరుగుపరచుటకు కూడా ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మరొకసారి మీ సన్నిధానంలో చేరి మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నటకు, తద్వారా మా ఆత్మీయ జీవితంలో మెరుగుపరుచుకుని ఈ పరలోక యాత్రలో ఒక అడుగు ముందుకు వేయటకు వచ్చి ఉండగా, మీరే ఈ చిన్ని మందను జ్ఞాపకం చేసుకుని మాతో నడువమని, అనగా మాతో ఉండుమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మేము ఎంతటి వారం నా ప్రభు, మమ్మల్ని క్షమించింది తండ్రి. ఏ రీతిగా మేము ప్రార్థన చేయవలనో, ఏ రీతిగా మీతో మాట్లాడవలనో తెలియని అభాగ్యులం నా ప్రభు. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలువబెట్టారు. మీ చిత్తమును ఎంతో భయము భక్తితో నిజమైన దేవుడు మీరే అని సన్మానించుచు ప్రకటించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. సదా మీ సన్నిధిలో నిలిచి భాగ్యమును మాకు దయచేయమని ప్రాధేయపడచ్చు. నేను నా జనులను పాపం చేసిన వారం మమ్మల్ని క్షమించండి అని మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ దీన మనస్సుతో, తగ్గింపు హృదయంతో మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం తండ్రి. మాతో ఉండుమని వేడుకొంచి ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నిర్గమకాండము దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే అంశాన్ని మనము ఈ 40 రోజుల ధ్యానంలో భాగంగా ఆలోచిస్తూ వస్తున్నాం. మొదటి అధ్యాయము మరియు 2వ అధ్యాయం, ఈ రెండింటినీ కలిపి ఒక భాగంగా మనం మాట్లాడుకుందాం. మోషే గారి జననం 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని దేవుడు సిద్ధపరచుట, 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగువు, 11 నుండి 15 వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం, 16 నుంచి
18 వరకు సీనాయి పర్వత ప్రయాణం. ఇలా సాగింది మన ప్రయాణం ఇంతవరకు. నిర్గమకాండం మొత్తం పుస్తకాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం? 3 ప్రధాన భాగాలు. ఒకటి దాసత్వం, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. 7వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రక్షణ లేదా విమోచన. 19 నుంచి మిగిలిన భాగం ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుట లేదా పరిశుద్ధపరచుట. ఎందుకు అనేది మనము ఈ విభజన ఎందుకు ఈ విధంగా చేసుకున్నాం అనేది మనం వినుకుంటూ వెళ్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిన్నటి దినాన మనము నిర్గమకాండం 17వ అధ్యాయం చూసాం. పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనం వరకు మనం నిన్న బండలో నుండి దేవుడు నీళ్లను వారి కొరకు దయచేసినటువంటి దేవుడు అన్న విషయం గురించి మనం విన్నాం. అదైన తర్వాత 8వ వచనం నుండి 16వ వచనం వరకు అమాలేకీయులతో యుద్ధం. అమాలేకీయులతో యుద్ధం. ఈ యుద్ధము 12వ వచనం మీరు గమనిస్తే, లేదా 10 నుంచి చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. యెహోషువ గారికి ఉన్న మొదటి పేరేంటి? హోషేయ. పేరు ఎవరు మార్చారు? మోషే గారు మార్చారు. యెహోషువ అనే పదానికి అర్థం ఏంటి? గాడ్ ఈజ్ మై సాల్వేషన్. గాడ్ ఈజ్ ద సాల్వేషన్. యెహోవాయే రక్షణ. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చదవండి. అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరును ఏం జరుగుతోంది ఇక్కడ? అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు మోషే గారు చేతులు పైకెత్తారట. చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు దించగానే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. దాని గురించి క్రింద ఫుట్ నోట్లో నంబర్ కాకుండా ఆల్ఫబెట్లో ఉంది అక్కడ. తన చెయ్యి యెహోవా సింహాసనం వైపున నుంచి తరతరముల వరకు అమాలేకీయులతో యుద్ధం అనేది. ఆ చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, దించినప్పుడు అమాలేకీయులు ఓడిపోతున్నారు. మరి యుద్ధం చాలాసేపు జరుగుతుంది కదా, అంతసేపు చేతులు ఎత్తుకోవడం అంటే కష్టం. అప్పుడు ఒకవైపు అహరోను గారు, మరొక వైపు హూరు గారు, ఇద్దరు మోషే గారి చేతులు ఎత్తి పట్టుకొని ఉన్నారు. నిన్న సమయం లేక మనం దీన్ని వివరించుకోలేదు. కానీ మోషే గారు ఒక మంచి గొప్ప ప్రవక్తగా, నాయకుడుగా ప్రజలు నడిపించుకుంటూ పోతుంటే తనను వెంబడించుచున్న ఇద్దరు, అహరోన్ గారు అంటే సోదరుడు, బ్రదర్, అన్న, మరియు హూరు అనే వ్యక్తి కూడా కనబడుతున్నారు. హూరు గారు అంటే ఒక వ్యక్తికి, దేవుని పనిలో ఉన్న వ్యక్తికి కుడి ఎడమల నమ్మకస్తులు ఉండాలి. నమ్మకస్తులు లేరనుకోండి. ఇప్పుడు మోషే గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు, చేతులు ఎత్తే పెట్టి ఉన్నారు. అక్కడ చేతులు దించుతుంటే అమాలేకులు గెలుస్తున్నారు, చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు.
ఈ యుద్ధం ఉదయం ప్రారంభమైంది అనుకోండి, మార్నింగ్ ప్రారంభమైంది. ఏ వ్యక్తి అయినా కంటిన్యూస్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు ఇట్లే ఎత్తి పట్టుకోవడం సాధ్యమవుతుందా? అది సాధ్యపడద్దు. అలా నిలబడుకోను కూడా ఉండాలి, నిలబడుకోవాలి, చేతులు ఎత్తాలి. ఎంతసేపు పరిస్థితి? అందుకే పక్కన అహరోన్ గారు, హూరు గారు ఇద్దరు కూర్చొని చేతులు ఎత్తు అని మోషే గారి యొక్క అలసటను అర్థం చేసుకొని, నాయన కొద్దిసేపు కూర్చో నువ్వు అని అక్కడ ఒక రాయి వేశారట. చూద్దాం ఒకసారి 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. మొదట రాయి వేసి కూర్చో అని చెప్పారు. ఆ తర్వాత అహరోను, హూరులు ఒక్కడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, అంటే దేవుని పరిచర్యలో ఒక గొప్ప కార్యానికి పనిలో మోషే గారు సాగిపోతుండగా నమ్మకమైన వ్యక్తులు అహరోన్ గారు, హూరు గారు ఇద్దరు కుడివైపున ఎడమ వైపున ఉన్నారు. అంటే నమ్మకస్తులు ఉండటం వలన రాజ్యం పడిపోకుండా ఏదైతే ఒక మంచి ఉద్దేశం నెరవేర్చబడడానికి వీలవుతుందో అది చేయడానికి సాధ్యమవుతుంది. అక్కడ దేవుని పరిచర్యలో నమ్మకస్తులు చాలా అవసరం. వెన్నుపోటు పొడిచే గేహాజీ లాంటి వారు ఉండకూడదు. గేహాజీ ఏం చేశాడు? ఎలీషా గారి వద్ద ఉంటూ గురువు గారికి చెప్పకుండా, మాస్టర్ గారికి చెప్పకుండా వెళ్ళి ఆ నయమాను అన్న వ్యక్తి దగ్గర ఆస్తిని ఆశించి తెచ్చుకుంటాడు. అప్పటికే చెప్పారు మాస్టర్ గారు, మా కొద్ది సొమ్మని. నమ్మకస్తులు లేకపోతే భారం పెరిగినప్పుడు బాధ్యతలు తీసుకునేవారు ఎవరు ఉండరు. అందుకే కుడివైపున ఎడమ వైపున, కుడి ఎడమల ఒక మంచి పని పూనుకొని ముందుకు వెళ్ళేటప్పుడు నమ్మకస్తులు చాలా అవసరం. వారిద్దరూ నమ్మకస్తులు అని భావించారు కనుకనే మోషే గారు మీరు రండి నాతో అని తీసుకెళ్ళాడేమో పైకి. నమ్మకస్తులు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక రోజంతా చేతులు పైకి ఎత్తాలంటే అది కాకుండా ఆ వచనాలు మీరు చూస్తే 12వ వచనంలో మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అంటే చెప్పకుండానే చేశారా, నాకు బరువు అవుతున్నాయి చేతులు అని చెప్పారా? ఆ సందర్భం అక్కడ లేదు. కానీ బరువెక్కుతున్న చేతులను ఆదుకోవాలంటే మేము ఇప్పుడు పనిలోకి దిగాలని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి? పరిస్థితులు అర్థం చేసుకొని, మోషే గారు చెప్పకముందే స్థితిగతులను అర్థం చేసుకొని ఏమన్నారు బ్రదర్? పూనుకున్నారు, పని పూనుకున్నారు. సాధారణంగా పని చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రభు పనిలో వాళ్ళు ఎవరు చెప్పలేదు కాబట్టి నేను చేయలేదండి, చెప్పింటే చేసేవాడిని అనే మాట అంటుంటారు. ప్రతిసారి ఎవరో వచ్చి చెప్తే చేసేది కాదు పని. చెప్పకుండానే దేవుని పనిలో నేను ఒక పని చేయాలి, దేవుని పనిలో నేను కూడా ఒక పాత్రనే, నేను ఉపయోగపడాలి దేవునికి అనేది ఆ ప్రోయాక్టివ్నెస్ రావాలి. మీరు చెప్పలేదు కదండి, చెప్పింటే మేము చేసేవాళ్ళం. ఉదాహరణకు ఈ మందిరంలో ఎక్కడో కాంపౌండ్లో చెత్త అంతా పడింది, చిన్నవే అనుకోండి ఎగ్జాంపుల్. ఇదేదో గవర్నమెంట్ చర్చిలే లేదా చర్చిలో పనిచేయడానికి ప్రభుత్వం ఎవరినో పెట్టింది, వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే మనకు ఆ క్రమం ఉండదు. ఉదాహరణకు ఎప్పుడైనా భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు లేకపోతే అవన్నీ ఏర్పాటు చేసినప్పుడు అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చింటారు, పలానా చోట డస్ట్బిన్ ఉంది, మీరు ఆ డస్ట్బిన్లోనే వేయండి అని. అలా డస్ట్బిన్ ఉన్నా కూడా మనకు గ్రౌండ్లో అక్కడక్కడ ఈ యూజ్ అండ్ త్రో గ్లాసెస్, ప్లేట్లు అన్నీ పడినట్లు కనపడవా చెప్పండి? మనం పడేసిపోతే వేరే వాళ్ళు ఎందుకు క్లీన్ చేయాలి? అంటే చిన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న విషయాల్లోనే మనము క్రమముగా నడుచుకునేది దారి తప్పిపోతుంటాం. అలాంటిది పెద్ద పెద్ద విషయాలు మనం ఎలా చేయగలం చెప్పండి? అందుకే మనిషి యొక్క బలహీనత ఏంటంటే ఏదైనా తోటలో ఏదైతే మన పితరులు పలికారో అదే బుద్ధి మనకు అలా వస్తూ ఉంటుంది. ఏం పలికారు వాళ్ళు? నువ్వు ఈ పండు తిన్నావా అని ఆదాం గారిని అడిగితే, నేనేమి నా సొంతంగా వెళ్ళి తీసుకోలేదు, ఆవిడ తెచ్చి ఇచ్చింది నేను తిన్నాను, నేను మంచోడే.
నీవిచ్చిన స్త్రీ అని. నువ్వు ఆ స్త్రీని ఇవ్వకపోతే నేను పండే తినేవాడిని కాదు, తప్పు నీదే అన్నాడు ఆదాం గారు. ఏమా నువ్వెందుకు తిన్నావు తల్లి పండు అనంటే, నేను నాదేం లేదు, సర్పం దగ్గరకు వచ్చి నన్ను మోసం చేసేదాన్ని. ఇప్పుడు బ్లేమ్ ఎవరి మీదకి వేసింది? ఐఎమ్ 100% రైచస్, నేను చాలా నీతిమంతురాలిని, తప్పంతా సర్పందని ఆవిడనింది, తప్పంతా ఈవిడదని ఈయన అన్నాడు. ఇప్పుడు తప్పు ఎవరి మీద వేసుకోవాలి? ఏమయ్యా నువ్వు గ్లాస్ ఆడంటే ఆడ పడేసిపోయావు, ఏమయ్యా నీ ఎంగిల్ ప్లేట్ ఆడే పడేసిపోయినావు అంటే, ఏమో అక్కడ ఏం దొరకలేదు, అందుకే ఏం కనపడలేదు, అందుకే ఆడ పడేసిపోయినాను. మనము త్రాగి మనము తిన్న వాటి విషయంలోనే అలాంటి క్రమం లేకపోతే, ఏకంగా పెద్ద పెద్ద పరిచర్యలు చేసే విషయంలో మనం ఎలా ముందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకుంటాం చెప్పండి? దేవుని పని చేయుటకే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఆ దేవుని పని చేయుటకే భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ అహరోను గారు, హూరు గారు, మోషే గారి చేతులు బరువెక్కుతున్నాయి. ఇప్పుడు మేము దిగాలి రంగంలోనికి అని మోషే గారి చేతులను ఒకవైపు ఒకరు ఇంకొక వైపు, వీళ్ళు కూడా ఎంతసేపు పట్టుకుంటారు చెప్పండి? వేరే వ్యక్తి యొక్క చెయ్యి అంటే ఒకరొకరు ఎలా సహకరించుకున్నారు. దేవుని పని జరగాలి అని అంటే అది ఒకరితో అయ్యేది కాదు, అదొక టీం వర్క్. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. TEAM టీమ్ అనే ఇంగ్లీష్ పదానికి ఫుల్ స్పెల్లింగ్ చెప్పేది ఏంటి? టీమ్, TEAM. చాలాసార్లు చూసిండొచ్చు కూడా. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్, అది మీనింగ్ అక్కడ. టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఎకనామిక్స్లో ఒకప్పుడు ఆర్థిక శాస్త్రంలో యాడమ్ స్మిత్ అని ఒక పెద్ద పేరుగాంచిన ఆర్థికవేత్త ఒక ఆయన ఉన్నారు. పిల్లలు చదువుకున్న బుక్స్లో కూడా వచ్చి ఉంటుంది. ఒక చిన్న పిన్, గుండు సూది, ఒక గుండు సూది మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. గుండు సూది మీద ఎంత ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే, గుండు సూదులు ఎలా తయారవుతాయి? స్టీల్తోనో ఇనుముతోనో తయారవుతాయి. బాబు నీవు గుండు సూదిని తయారు చేసుకొనిరా అని చెప్పాడు. ఇప్పుడు అతను గుండు సూది తయారు చేయాలంటే భూమిలో నుంచి రా మెటీరియల్ తీయాలి, అంటే ఇనుమో స్టీలో బయటికి తీయాలి. బయట తీసిన తర్వాత దాన్ని కరిగించాలి. కరిగించిన తర్వాత మిషన్లోకి పంపించి దానికి ఒక రూపం తీసుకురావాలి. ఒక రూపం తీసుకొచ్చిన తర్వాత పైన కొంచెం బుడపలాగా ఉండాలి, ఇంకొక కార్నర్లో కూసిగా ఉండాలి. ఇదంతా సెటప్ చేయడానికి ఒక్క వ్యక్తి పనిచేస్తుంటే ఎంత టైం పడుతుంది అనేది ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు, యాడమ్ స్మిత్ అనేటువంటి ఆయన. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక్క వ్యక్తే మట్టిలో నుంచి రా మెటీరియల్ అన్నీ తీసి అన్నీ చేస్తుంటే ఇంత టైం తీసుకుంటుంది కదా, కొందరినేమో మట్టిలో నుంచి రా మెటీరియల్ తీసే పని ఒకరికి ఒక టీంకి అప్పచెప్పండి, దాన్ని కరిగించే పని ఇంకొకరికి చెప్పండి, దాని మిషన్లోకి పంపించి ఒక రూపంలోకి తీసుకొచ్చి ఇంకో పని చేయండి అని చెప్పేసరికి ఒక గుండు సూది చేయడానికి పూర్తిగా లైఫ్ సైకిల్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క ప్రారంభపు దశ నుండి ముగింపు దశ వరకు ఒకే వ్యక్తి పని చేసుకుంటూ పోతే ఎంత టైం పడుతుంది? వివిధ రకాలైన మనుషులు టీం వర్క్గా చేసుకుంటూ పోతే ఎన్ని గుండు సూదులు తయారు చేయగలుగుతున్నారో ఒకసారి చూడండి అని మనం చదువుకున్న బుక్స్లో కూడా టీం వర్క్ గురించి చెప్తుంటాడు. అక్కడ ప్రొడక్టివిటీ పెంచాలంటే ఇంతమంది పని చేయాలి. ఒక వ్యవసాయ పొలంలో పంట చేతికి వచ్చింది, వరి పంట కోయాలి మిషన్ లేని రోజుల్లో. ఒక వ్యక్తి పంట కోస్తూ పోయాడు అనుకోండి, ఎక్కువ సమయం పడుతుందా పని ముగించడానికి? ఒక 40 మంది కలిసి పని చేస్తే త్వరగా పని అయిపోతుందా? 40 మంది పని చేస్తే త్వరగా పని అయిపోతుంది, రేపు ఇంకో పని కూడా చేయొచ్చు. సో అలానే మందిరం కూడా అంతే, కోత విస్తారంగా ఉంది. యేసు ప్రభు చెప్పిన మాట, పనివారేమో చాలా కొద్దిగా ఉన్నారు. కొద్దివారైన పనివారు యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఇంత పనిని ఎలా ముగించగలరు? అందుకే టీం వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చివరికి ఈ యుద్ధంలో ఏమైపోయింది? అమాలేకీయులు ఓడిపోయారు. ఈ అమాలేకీయులు ఎవరి నుంచి వచ్చారని చెప్పుకున్నాం? ఏశావు సంతానం. ఏశావు గారి యొక్క కుమారుడే ఎలీఫజ్. ఎక్కడ చూసాం మనము? ఆదికాండము 36వ అధ్యాయము 9 నుంచి చూసాం. ఈ ఎలీఫజు అనే వ్యక్తికి, ఏశావు గారి కుమారుడు ఎలీఫజ్ అయితే, ఎలీఫజు కుమారుడే అమాలేకు. ఈ అమాలేకు ఎవరికి పుట్టాడు? ఎలీఫజుకు ఒక ఉపపత్ని ఉంటే ఆ ఉపపత్ని ద్వారా పుట్టినటువంటి వ్యక్తే మనము ఆదికాండం 36
9 నుంచి మీరు 16వ వచనం వరకు చదువుకోవచ్చు ఈ సందర్భాన్ని. ఈ ఏషావులో నుండి వచ్చినటువంటి అమాలేకీయులు యాకోబు గారిలో నుండి వచ్చిన సంతానమైన ఇశ్రాయేలుల మీద పగబట్టారు. ఐగుప్తులో నుండి రాగానే ఎర్ర సముద్రం దాటగానే మొదటిసారిగా యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు యొక్క సొంత సోదరుని యొక్క సంతానం ముందుకొచ్చారు. అలా యుద్ధం జరిగినప్పుడు గెలిచారు ఇశ్రాయేలీలు. అదే సందర్భం మనం సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళిన తర్వాత అక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలు గారిని పిలిచి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగిందట. ఏమిటా సంఘటన? అమాలేకీయులు వచ్చారు మన వాళ్ళ మీదికి. మన వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వెనుకల చాలా బలహీనులు ఎవరైతే ఉన్నారో ఆ బలహీనులందరినీ వాళ్ళు హతమార్చుకుంటూ వెళ్ళారు. భూమి మీద వారి పేరు ఉండకుండా చేయాలని మోషే గారు గ్రంథస్థం చేసి ఆనాడు ఎవరికి తెలియజేయమని చెప్పాడు? యెహోషువ గారికి చెప్పాడు. యెహోషువ గారు మన పిల్లలకు చెప్పుకుంటూ వచ్చారు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలులకు మొదటి రాజు నువ్వే, పని చేపట్టు అని అమాలేకులను హతమార్చమంటే సౌలు గారు అందరినీ హతమార్చి ఒక వ్యక్తిని పట్టుకొచ్చాడు. ఆ అమాలేకు యొక్క రాజైన అగగు అనే వ్యక్తిని పట్టుకొచ్చాడు. ఈ అగగును సమూయేలు గారు తుత్తునీయులుగా నరికి చంపేస్తాడు. అది సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో చూశాం, అవునా? ఆ తర్వాత ఈ అగగు అనే దానిలో నుండి వచ్చిన ఒక అగాగీయుడు మనకు ఎస్తేరు గ్రంథంలో కనపడుతున్నాడు. ఆ వ్యక్తి హామాన్. ఎవరి మీద పగబట్టాడు? ఇశ్రాయేలుల మీద పగబట్టాడు. ఏ స్థితిలో ఉన్న ఓటమి అన్ని దశల్లో మనం చదువుకున్న నిర్గమకాండం కావచ్చు, సమూయేలు గ్రంథం కావచ్చు, ఎస్తేరు గ్రంథం కావచ్చు, గెలుపు ఎవరిదయింది? ఇశ్రాయేలుదయింది. ఓటమి అమాలేకీయులదయింది. ఎందుకలా వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం? ఇశ్రాయేలులతో ఉన్నవాడు అంత గొప్పవాడు. ఇశ్రాయేలుతో ఉన్నవాడెవరు? యెహోవా అను మన దేవుడు. అసలు దేవుడు చేసిన యుద్ధాలు, ఐగుప్తులో వీరు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఐగుప్తీయులు వెంటబడ్డారు. ఆ ఐగుప్తీయుల సర్వసేనను, రథములను, గుర్రములను, రౌతులను, గుర్రాల మీద కూర్చున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పడేశాడు? ఒక రాయిని నీళ్ళల్లో పడేస్తే పైకి ఎప్పటికీ ఎలా రాదో అలా ఐగుప్తు సైన్యం అంతటిని సముద్రంలో పడేసాడు. సముద్రంలో ఐగుప్తీయులను పడేస్తే సముద్రం దాటిన తర్వాత మరొక జనాంగం వచ్చింది వీరి మీద యుద్ధానికి. ఎవరు వాళ్ళు? అమాలేకీయులు. ఈ అమాలేకీయుల్ని కూడా దేవుడు హతమార్చాడు. అంటే దేవుడు సైన్యములకు ఏమై ఉన్నాడు? అధిపతి అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. దానితో పాటుగా మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన వీరి కొరకు మారా అనే చేదైన నీళ్లను మధురంగా మార్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆకలి అన్నప్పుడు వారికి మాంసం అన్నప్పుడు పూరేడ్లను దయచేసాడు. తర్వాత ఆ సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళీ రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నప్పుడు నీళ్లు లేకపోతే మళ్ళీ ఎందులో నుండి వారికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు? బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. వీటన్నిటినీ మనసులో ఎవరెవరిని ఓడగొట్టాడు దేవుడు? అటు ఐగుప్తీయులను, ఇటు అమాలేకీయులను. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఇప్పుడు ఐ వాంట్ బోత్ రాజా బ్రదర్ గారు, ప్రసాద్, మీరిద్దరూ ఈ కాంగోస్ దగ్గర కూర్చోండి. ఒకసారి అందరం లేచి నిలబడి దీనికి సంబంధించి ఇంతవరకు మనము విన్న ఈ సందేశాల గురించి కమ్ ఇన్సైడ్, కమ్ టు దిస్ ప్లేస్. ఐ వాంటెడ్ సురేష్ బ్రదర్ లేరు, ఉండింటే ఆయన వచ్చేవారు ముందుకి. ఉన్నారు కదా, సురేష్ బ్రదర్ ఉన్నారు, ప్రసాద్ అండ్ ఓకే రాజా బ్రదర్, సురేష్ బ్రదర్, కమ్ మీరిద్దరు రండి. అమ్మ మీరు పాటలు పాడేవాళ్ళు మైక్ తీసుకొని నిలబడి, మనం కూడా అందరం లేచి నిలబడి బైబిల్స్ చేతిలో పట్టుకొని ఏం చేద్దామంటే, నిన్నటి నుంచి ఒక విషయం మనకు చాలా కొరతగా అనిపిస్తుంది. ఏంటా కొరత? నేను చెప్పే మాటలు వింటూ ఉండండి. అక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు వీరిని ఇంత గొప్పగా నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే వారు గాన ప్రతిగానాలతో, స్తుతి గానాలతో ఆయనను స్తుతించి ఘనపరిచి తీసుకెళ్లకుండా ఆ దేవునికి మీరు ఇటు నిలబడండి, మా సంఘాన్ని ఫేస్ చేయండి. సెంటర్లో నిలబడండి. కమ్ దిస్ సైడ్.
దేవుణ్ణి స్తుతించుకుంటూ పగలు మేఘస్తంభముగా ఆయన ఉంటే ఆ మేఘం కింద ఆయనను స్తుతించి ఆరాధించాల్సిన దానికి బదులుగా వారు ఏం చేస్తున్నారు? సణుగుచున్నారట. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నిలబడిన వారందరూ దయచేసి ఒకసారి హోషేయ గ్రంథాన్ని మీరు తీయవలసిందిగా మనవి చేస్తున్నారు. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలును నడిపిస్తుంటే, నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇలా ప్రవర్తించారేంటి అని ఆయన మనసంతా ఎంతో గాయపడింది. కానీ ఆ మాటలు వింటుంటేనే మనకే హృదయం నిండిపోయినట్లు, ఇంత మంచి దేవుడు ఉండగా మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశామని మన మనసులో అనుకుంటూ, అందుకే దేవుడు అంటున్నాడు మన గురించి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మన గురించి హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. హోషేయ గ్రంథము 2:23. నేను దానిని, తీసారా సిస్టర్ అందరు? చదవండి ఎవరైనా. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా, వారు నీవే మా దేవుడవని. ఏం జరుగుతుంది ఇక్కడ? నా జనము కాని వారితో. ఒకప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా వెళ్ళిపోతే, ఒకప్పుడు మీరు నాకు ఇంకా నా జనం వద్దన్నాడు, ఆ తర్వాత మళ్ళీ దగ్గర తీసుకున్నాడు. కానీ ఇదే మాట మనకు కూడా వర్తించేదే. అన్యజనులమైన మనము మునుపు దూరస్తులమయ్యారు. అలా దేవుని జనము కాము అన్న మనలను ఆయన ఇప్పుడు ఏమంటున్నాడట? ఇక్కడ ఉన్న మనమే ఆయన జనమట. ఇప్పుడు మనం అనాలి, నీవే మా దేవుడవని. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రోజు అరణ్యంలో దేవుడు ఏదైతే ఆశించాడో, ఎర్ర సముద్రాన్ని దాటించుకొని ఐగుప్తీయులను సముద్రంలో పడవేసి అమాలేకులను కూడా హతమార్చి బండలో నుండి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, అలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మనందరికీ వచ్చిన ఒక అద్భుతమైన పాటతో దేవుని స్తుతిద్దాం. ఒకసారి సౌండ్ సిస్టమ్ అంతా చెక్ చేసి పాట మొదలు పెట్టండి. ఏ పాట అనేది మీకు ఇంకా చెప్పలేదు. ఒకసారి సౌండ్ సిస్టమ్ అని చెక్ చేయండి. హలో చెక్. హలో వెరీ గుడ్. హలో. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడదాం. మీరు పాడేటప్పుడు, వినేటప్పుడు ఇంతవరకు మీరు విన్న వాక్యాన్ని, అంటే ఇంతవరకు అంటే నా ఉద్దేశం గత కొద్ది రోజులుగా వింటున్న ఈ వాక్యాలన్నీ, ఈరోజు విన్న అమాలేకీయులది, నిన్న విన్న అమాలేకీయులది, మన దేవుడు అల సైన్యంలోకి అధిపతిగా ఎలా అయ్యాడన్న విషయాన్ని జీర్ణించుకుంటూ వింటూ ఈ పాట పాడండి. అప్పుడు అర్థమవుతుంది ఈ పాటలోని భావం. మనమే యాత్ర చేస్తున్నట్లుగా ఊహించుకుని మనము ఈ పాట పాడదాం ఒకసారి. ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. వెరీ గుడ్. ఎవరు పాడారు ఈ కీర్తన ఇప్పుడు? నా జనము కాని వారితో నీవే నా జనము అనగా అప్పుడు మనం అంటున్నాం నీవే నా దేవుడు అని. ఆ రోజు మనం నడవలేదేమో, కానీ ఈరోజు ఈ మాటలు వింటుంటే ఇంత గొప్ప దేవుణ్ణి స్తుతించి ఆరాధించకుండా ఈ ఇశ్రాయేలీయులు దారి పొడుగున సనగటం ఎంతైనా ఏమైనా వీరు దేవునికి చేసిన పని ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తారని ఆశిస్తూ దయచేసి అందరు కూర్చున్నట్లయితే మనం ఈరోజు 18వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి వచనం నుండి చూద్దాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. ఈ 2 వచనాల దగ్గర ఒక క్షణం ఆగుదాం మనం. ఒకసారి మోషే మామగారు ఎవరు? ఇక్కడ చదువుకున్న మాటలో మోషే మామయ్య అయిన యిత్రో అనుంది ఇక్కడ. అయితే మోషేకు యిత్రో గారు మామ ఎలా అయ్యాడు? తన కుమార్తెను మోషే గారికి భార్యగా ఇవ్వటం వలన. అయితే 2వ అధ్యాయం దగ్గరికి వస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయం ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి చూడండి. 15వ వచనం నుండి, నిర్గమకాండము 2వ అధ్యాయం 15 నుండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచాను. ఫరో మోషే గారిని ఎందుకు చంపాలనుకున్నాడు?
ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడు గొడవ పడుతుంటే ఐగుప్తుని చంపేశాడు. అలా ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. కానీ మోషే ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండాను. మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాడు. ఒకసారి మిద్యాను ఎక్కడుందో చూపించు మా మ్యాప్ మీద, స్క్రీన్ మీద, నాట్ మ్యాప్ మీద. ఆల్రైట్. అప్పుడు 16వ వచనం, మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండ్రి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. ఎంతమంది కుమార్తెలు? 7 మంది కుమార్తెలు. ఈ 7 మంది కుమార్తెలు ఎవరికి కుమార్తెలట? 16వ వచనం ప్రకారంగా మిద్యాను యాజకుడట ఒక ఆయన. ఇప్పుడు 18వ వచనం, వారు తమ తండ్రి అయిన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు, వారు తమ తండ్రి అయిన ఏం పేరు? రగూయేలు. వారు తమ తండ్రి అయిన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు కుమార్తెలతో ఒక మాట అంటున్నాడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చిద్దిరా? నన్ను మీకు చాలా టైం పడుతుంది కదా, మందలకు నీళ్లు పెట్టి మీకు చాలా టైం పడుతుంది, మీరు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చారు అని తండ్రి అడిగితే ఆ కుమార్తెలు ఇచ్చిన సమాధానం, ఐగుప్తీయుడు ఒకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనుషుని ఏలా విడిచి వచ్చి తిరిగి భోజనంలోకి అతను పిలుచుకుని రంటే నన్ను. అలా మోషే గారిని ఈ మిద్యాను యాజకుడైన ఎవరు? 18వ వచనంలో అతని పేరేంటి? రగూయేలు. అలా కుమార్తెలకు చెప్పగానే వాళ్ళు వెళ్ళి మోషే గారిని వారి ఇంటికి పిలిపించుకున్నారు భోజనానికి. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించాను. 21వ వచనం, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. అలా ఈ రగూయేలు అనే వ్యక్తి మోషే గారికి మామయ్యాడు. ఈ మామ గురించి 3వ అధ్యాయం 1వ వచనంలోకి రండి ఒకసారి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, 2వ అధ్యాయంలో అతని పేరు ఏం కనపడుతుంది? రగూయేల్. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అతని పేరు యిత్రో. మరి మోషే గారి మామగారు రగూయేలా యిత్రోనా? తన 7 మంది కుమార్తెలలో ఒక కుమార్తెను మోషే గారికి భార్యగా ఇచ్చాడు. మోషే గారిని ఇంటి అల్లుడిని చేసుకున్నాడు. అది 2వ అధ్యాయం. అలా మోషే గారిని అల్లుడుగా చేసుకున్నప్పుడు అతని పేరేంటి అక్కడ? 2వ అధ్యాయంలో రగూయేలు. అయితే 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆ మామగారి పేరు రగూయేలుగా పిలువబడక యిత్రో అని కనబడుతోంది. ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నే. బైబిల్లో తప్పులు ఉన్నాయండి. ఒక చోట మోషే గారి మామ పేరు రగూయేలు అని ఉంది, మరొక చోట అతని పేరు యిత్రో అని ఉంది. మిద్యాను కనబడుతుంది చూడండి, ఇక్కడ అరేబియాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. మిద్యాను యాజకుడు. అవతల ఈజిప్ట్, ఇది సీనాయి పెనిన్సులా, అదంతా ఈజిప్ట్, దాని పక్కన ఇక్కడ మిద్యాన్. మిద్యాను భూభాగం ఎక్కడుందో దీని తర్వాత ఉన్న మ్యాప్ చూపించమా. దిస్ వన్ చూస్తున్నారుగా, ఇక్కడ చూడండి మిద్యాన్ అని. సో ఎర్ర సముద్రం దాటుకొని చాలా ప్రయాణాలు చేసుకుంటూ రెఫీదీముకి వచ్చారు. రెఫీదీము చాలా దగ్గరలో ఉంది. దేనికి? వాళ్ళ మామగారు నివసించున్న ప్రాంతం. ఇప్పుడు మనకు డౌట్ క్లారిటీ అవ్వాల్సింది ఏంటంటే, క్లారిఫై అవ్వాల్సింది, మోషే గారి మామ పేరు యిత్రోనా రగూయేలా? 2వ అధ్యాయం కరెక్ట్ అని మనం అన్నాం అనుకోండి, అంటే 3వ అధ్యాయం రాంగా. అలానే ఇప్పుడు మనం చదువుకున్న 18వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలులకును చేసినది అంతయు, యెహోవా ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యునైన యిత్రో వినినప్పుడు అని ఇక్కడ యిత్రో అని ఉంది. దీని గురించి ఎక్కువ సమయం మనము ఆలోచించాల్సిన పని లేదు. విషయం ఏంటంటే, బైబిల్లో ఒకే వ్యక్తికి వేరువేరు పేర్లు ఉన్న సందర్భాలు మనం చాలాసార్లు చూసాం. యాకోబు ఇశ్రాయేలు, ఏషావు ఎదోము, ఇలాంటి పేర్లు ఎలాగైతే మనకు కనబడుతూ ఉంటాయో, అబ్రాము అబ్రహాము, శారాయి శారా, ఇలా పేర్లు ఒకే వ్యక్తికి వేరువేరు పేర్లు ఎలా కనబడుతూ ఉంటాయో, ఈ రగూయేలు మరియు యిత్రో
ఈ ఇద్దరు ఒకటే వ్యక్తిగానే మనం భావించాలి. ఒకటి ఇంటి పేరు అనుకుందాం, ఇంకోటి మనిషికి పెట్టిన పేరు అనుకుందాం, తప్పేంటి చెప్పండి? హలో మిస్టర్ రాజ్వంశ్ అన్నారు అనుకోండి, నేను పలకాలి, అది మా సర్నేమ్ కనుక. హలో శాంసన్ అంటే నేనే పలకాలి. ఇప్పుడు నా పేరు శాంసనా రాజ్వంశ? అలా విషయం ఏంటంటే రఘుయేలు ఇత్రో అని రెండు వేరువేరుగా కనబడుతున్నా అక్కడ చెప్పబడినది 2వ అధ్యాయంలో 7 మంది కుమార్తెలలో ఒక కుమార్తెని ఇచ్చాడు. తర్వాత 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ కుమార్తెకు చాలా రోజులైంది మా నాన్నని చూడక, వెళ్ళి చూసొస్తానేమో అన్నట్లుంది. ఎందుకంటే మీరు గమనిస్తే వీరి ప్రయాణం 4వ అధ్యాయంలో, నిర్గమకాండం 4లో మోషే గారు భార్యను బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాడు. మామగారి దగ్గర ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడాడు అన్న విషయం గురించి కూడా నేను గతంలో గుర్తు చేశాను, మీకు గుర్తుంటే. నిర్గమకాండం 4లో 18వ వచనంలో, అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచిదని అతనితో చెప్పగా, ఇత్రో నాయన క్షేమంగా వెళ్ళుమని మోషేతో అన్నాను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే గారు తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. ఎవరో వెళ్ళిపోయారు ఇప్పుడు ఐగుప్తుకు? మిద్యాను నుండి ఎవరెవరు వెళ్ళారంటే మోషే గారు, తన భార్య పేరేంటి, సిప్పోరా, భార్య, తన 2 కుమారులు. ఎందుకంటే కుమారులతో తన కుమారులను తీసుకొని అని ఉంది, కుమారులను తీసుకొని వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి మోషే గారు భార్య బిడ్డలతో ఐగుప్తులో సూచక్రియలు మహత్కార్యాలన్నీ దేవుడు చేసిన తర్వాత దాదాపుగా వీరు మిద్యాను అరణ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వీళ్ళందరూ రెఫీదీంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమకాండం 17 ప్రయాణాలు చేసుకుంటూ సీనాయి పర్వత ప్రయాణంలో రెఫీదీముకు దగ్గరికి వచ్చారు. 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. అలా దిగినప్పుడు చాలా దగ్గరలో ఉన్నట్లుంది మోషే గారి మామగారి ఇల్లు. అలా దగ్గరలో ఉన్నందుకే 18వ అధ్యాయం 2వ వచనంలో, 18వ అధ్యాయం 2వ వచనంలో మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన అన్నది చూసారా, తన యొద్దకు పంపబడిన. నాకు ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఇన్ని లక్షల మందిని వదిలేసి రావాలంటే భార్య బిడ్డలు తీసుకొని నేను మామ దగ్గరకు రావడం మంచిది కాదు, ఈ ప్రజలతో నేను ఉండాలి, కావాల్సిన నువ్వు వెళ్ళేసి రాపో అని తన భార్యను బిడ్డల్ని మోషే గారు పంపారట. ఎందుకంటే 2వ వచనం మీరు చూడండి ఎంత బాగుందో. వాట్ ఎ వండర్ఫుల్ రెఫరెన్స్ ఇస్ దిస్. మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన, అంటే భార్య బిడ్డల్ని ముగ్గురిని పంపకుండా బహుశా ఎవరైనా తోడు కూడా ఇచ్చి పంపించాడేమో నమ్మకస్తుల్ని. తన యొద్దకు పంపబడి, లేదా దగ్గరే ఉంది కదా ఎవరు తోడు లేకపోయినా మీరు వెళ్ళి రాకుండా కూడా పంపించిండాలి, ఏదో ఒకటి జరిగిండాలి మొత్తానికైతే. ఎందుకంటే 2వ వచనం అలా రాయబడింది. మోషే మామ అయిన ఇత్రో తన యొద్దకు పంపబడిన. ఎందుకు పంపబడింది? ఐగుప్తుకి వెళ్ళిపోయారు కదా భార్య బిడ్డలు, చాలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళేసి రాపోమా అని పంపించినట్లున్నాడు భార్యను. భార్య బిడ్డలతో వెళ్ళారు. తర్వాత ఆ తండ్రి ఇత్రో గారు, అంటే రఘుయేలు గారు, మళ్ళీ తన కూతుర్ని బిడ్డలను తీసుకొని మోషే గారి దగ్గరికి వచ్చాడు. 2వ వచనం, మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని మోషే గారి కుమారులలో ఒక కుమారునికి పరదేశిని అని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. మోషే గారి పెద్ద కుమారుని పేరు గెర్షోము. తర్వాత నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించని అనుకొని 2వ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. ఎలియేజరు అని అంటే అర్థం క్రింద ఫుట్ నోట్లో దేవ సహాయము. మనకెవరో గుర్తొస్తారు దేవ సహాయం అంటే. గుడ్.
మొట్టమొదటిసారిగా బైబిల్లో దేవసహాయం అనే పేరు మనకు ఎక్కడ కనబడుతుందంటే నిర్గమకాండం 18లో మోషే గారి రెండవ కుమారుడు. తెలుగు భాషలో దాని దేవసహాయము, ఆ హెబ్రీ భాషలో దాని పేరే, ఆ పదం యొక్క పేరే ఎలియేజరు. ఎలియేజర్ అన్న దేవ సహాయము అన్న ఒకటే. ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఫరో కత్తివాత నుండి దేవుడు నన్ను తప్పించాడు. పారిపోయాడుగా ఫరో చంపాలనుకుంటే, ఆ విధంగా కాపాడాడు. పరాయి దేశంలో నేను పరదేశిగా ఉన్నాను అనుకొని ఈ ఇద్దరు కుమారులకు ఎంత విచిత్రమైన పేర్లు ఆలోచించండి. ఈ పేరులో ఒక గొప్ప సువార్త దాగి ఉంది. గ్రేట్ గాస్పెల్. మోషే గారి ఇద్దరి కుమారుల పేర్లలో ఒక గొప్ప సువార్త. మొదటి కుమారుని పేరేంటి? గెర్షోము. అంటే అర్థం చెప్తున్నాడు, నేను పరదేశిని అనుకొని అన్య దేశంలో, 3వ వచనం, అన్య దేశంలో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. ఆ తర్వాత నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిన అనుకుని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. ఎలియేజర్ అనగా దేవ సహాయం. ఏం దాగుంది ఈ రెండు పేర్లలో అని ఆలోచిస్తే, మొదటి కుమారుని పేరు నేను ఒక పరదేశిని, గెర్షోము. నేను నా ప్రజల వద్ద ఉండక, నా సొంత ప్రాంతంలో, సొంత ఊరిలో ఉండక, ఇంకా చెప్పాలంటే నేను నా సొంత ఊరిలో ఉండకుండా వేరే ప్రాంతంలో, వేరే దేశంలో ఉన్నాను. అందుకే నేను పరదేశిని అని ఒప్పుకుంటున్నాను. ఈ విషయం నాకు గుర్తుండటానికి నా పెద్ద కుమారుడా నీ పేరు గెర్షోము. అయితే ఈ పరదేశిగా నేను జీవించినంత కాలం ఫరో కత్తివాత పడకుండా నన్ను కాపాడాడు. చూసారా? ఆ ఫరో కత్తివాత పడకుండా నన్ను కాపాడినది దేవుడు. ఆ దేవుడు నాకు సహాయం చేశాడు. అలా పాత నిబంధన, క్రొత్త నిబంధన మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో దాసగృహం ఐగుప్తు, క్రొత్త నిబంధనలో దాసగృహం సాతాను యొక్క రాజ్యం ఈ భూమి మీద ఉంది. సాతాను యొక్క రాజ్యం అంటే ఏంటి? ఎప్పుడు మనల్ని పాపములో దింపాలనే చూశాడుగా. అలా అపవాది బంధకాలలో మనం చిక్కుకుపోకుండా యేసు ప్రభువును భూమి మీదకి పంపించి మనల్ని నరకంలోనికి, నిత్యాగ్నిలోనికి పోకుండా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పరదేశులుగా ఈ భూమి మీద ఉండగా మనల్ని ఆదుకుంటూ కాపాడుచున్నది ఎవరనంటే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉంటే, ఇది మన వలన అయినటువంటిది కాదు, మన క్రియల వలన అయినటువంటిది కాదు, తన కృపచేతనే మనల్ని రక్షించాడు. అలా సహాయం చేశాడు. మునిగిపోతూ ధనవంతుని వలె అగాధం, పాతాళాగాధంలోనికి మనం పోతుంటే ఆయన తన చెయ్యినిచ్చి సిలువ మీద వేలాడుచున్న తన చేతులను మన కొరకు చాచి కాపాడాడు. అందుకే కూడా మనం తెలుగులో పాట పాడతాం, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు అనేది ఒక పాత పాట. పరదేశులం, ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నాయి. మనకు భూమి మీద మనకు సహాయం చేస్తున్నది, అన్ని విధాలుగా సహాయం చేస్తున్నది. మనిషికి నిత్యావసరాలు, కూడు, గుడ్డ, నీడ, ఇవన్నీ దయచేస్తున్నది. మనల్ని ఆదుకుంటున్నది దేవుడే. ఈ అరణ్యంలో మనకు సహాయం చేస్తున్నది దేవుడే అని మోషే గారు తన ఇద్దరు బిడ్డలకి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నారు చూడండి. ఆలోచనాత్మకమైన పేర్లు ఇవి. గెర్షోము అంటే పరదేశి, ఎలియాజరు అని అంటే దేవ సహాయం. ఈ దాసగృహం, భూలోకం అనే ఈ దాసగృహం నుండి పరలోకం అనే వాగ్దాన దేశానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ భూలోకం మనం యాత్రికులమై ఉన్నాం. ఇది మన సొంత దేశం కాదు. పరలోకం నా దేశం అని కూడా పాడతాం. పరలోకము నా దేశం అని. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అని మోషే గారు తన కొడుక్కి నేను పరదేశిని ఆయన అని ఒప్పుకున్నాడు. అక్కడ గెర్షోము అని పిలిచినప్పుడు అంట కొడుకుని పరదేశీ అని పిలుస్తున్నాడు కొడుకుని.
నాన్న వచ్చి టిఫిన్ చేయండి అన్నాడు అనుకోండి, ఇద్దరు పిల్లలను పిలవాలి. గెర్షోము, ఎలియాజరు, మీరు ఇద్దరు ఎక్కడున్నారు అని అంటే, ఇక్కడే ఉన్నాం నాన్న అని పిలవాలి. అప్పుడు వాళ్ళిద్దరితో ఆ పదంలో ఉన్న అర్థం, నానా పరదేశీ మరియు దేవ సహాయం రండి ఇద్దరు, నువ్వు భూమి మీద పరదేశిగా ఉన్నావు, మీకు సహాయం చేసే దేవుడే ఆ పరలోకానికి మిమ్మల్ని చేర్చేంతవరకు. ఎంత అద్భుతమైన పేర్లు, బాగున్నాయి. ఆల్ రైట్, వచ్చేద్దాం. 4వ వచనం, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించాను అనుకొని 2వ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టాను. మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులను ఇద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చిన. అంటే దేవుని పర్వతం అనే హోరేబు, ఆ సీనాయి పర్వతానికి చాలా దగ్గరకు వచ్చేసారు ఈ ప్రయాణం. ఎందుకంటే మోషే గారికి ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, చూసారా? అప్పుడు ఏ పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు? దేవుని పర్వతం అట. దేవుని పర్వతం అనే చోట ప్రత్యక్షమయ్యాడట. ఆ పర్వతం దరిదాపుల్లోకి వచ్చేసారు వీళ్ళు, వెరీ నియర్ బై. అందుకే ఈ భాగం 16 నుంచి 18 వరకు మనం ఏం పెట్టుకున్న పేరు? సీనాయి పర్వత ప్రయాణం, హోరేబు పర్వత ప్రయాణం అని కూడా అనొచ్చు దీన్ని. దానితో పాటుగా దేవుని పర్వత ప్రయాణం అని కూడా అనొచ్చు. మోషే మామయ్యన 5వ వచనం, మోషే మామయ్యన యిత్రో అతని కుమారులను ఇద్దరినీ అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చిన. యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని కబురు పంపించాడు మోషే గారు. మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి, ఎంత రెస్పెక్ట్ చూడండి మామగారు అంటే. నేటి కాలంలో అల్లుళ్ళు మామ ఎక్కడ అని కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాం. అల్లుడు వచ్చాడు, పాపం ఈ పెద్ద ఆయనే వయసులో ఇబ్బందిగా ఉన్నా కూడా వెళ్ళి అల్లుడు వచ్చాడని బయట మటన్ మార్కెట్కో, చేపల మార్కెట్కో, కూరగాయల మార్కెట్కో వెళ్ళి అన్నీ తీసుకొని వస్తుంటాడు, బరువు మోసుకొస్తుంటాడు. కానీ మోషే గారి తీరు అలా లేదు. హీఈస్ మై ఫాదర్ ఇన్ లా. హీఈస్ మై ఫాదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి? నా తండ్రి స్థానంలో కనబడుతున్న తండ్రి. వాట్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. అంటే ఒక వ్యక్తి కుమార్తెను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు హీఈస్ నాట్ ఎ స్లేవ్, బానిస కాదు. జీవితకాలం నీతో నివసించడానికి ఒక వ్యక్తి తన కుమార్తెను నీ కొరకు పెంచాడు. అలాంటప్పుడు ఈ అల్లుడు తన మామగారికి ఇవ్వవలసిన మర్యాద తన నాన్నగారికి ఇవ్వవలసినంత మర్యాద ఇవ్వాలి. మోషే గారి ద్వారా ఈ రిలేషన్షిప్ అంత గొప్పగా నేర్చుకుంటాను. అలానే రూతు గారి ద్వారా అత్తని ఎలా గౌరవించాలి అన్న విషయం నయోమి గారు, రూతు గారుల మధ్య మనం తెలుసుకుంటాం. బైబిల్లో ఈ ఆల్ రిలేషన్షిప్స్, ఈ అన్ని బాంధవ్యాల సంబంధాలు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి, ఒక గ్రాండ్ చిల్డ్రన్, ఒక గ్రాండ్ చైల్డ్, మనవడు గ్రాండ్ పేరెంట్స్ మాట ఎలా వినాలి అంటే తిమోతి గారి పత్రికలు చదవాలి. ఒక మనవడిని ఎలా దేవునిలోకి నడిపించాలి అని తెలుసుకోవాలంటే మళ్ళీ తిమోతి గారి పత్రిక చదవాలి. ఇలా అద్భుతమైన రిలేషన్షిప్స్ మనకు కనబడతాయి. తల్లి మాట జవదాటకుండా భక్తిపరులైన తల్లి చెప్పే మాట వినాలి, నేను దాన్ని అధిగమించకూడదు అని అంటే ఎవరిని చూసి నేర్చుకోవాలంటే సమూయేలు గారిని చూసి నేర్చుకోవాలి. దేవుని పక్షాన రోషంగా నిలబడగాలి అని అంటే ప్రవక్తలందరి జీవితాలు చూడాలి. చూద్దామా ఎంత బాగున్నాయి మాటలు. ఆయన చూడండి, మామను మోషే గారు చాలా రోజుల తర్వాత చూసినప్పుడు ఎలా పలకరిస్తున్నాడో చూడండి. అక్కడ 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. నేటి కాలంలో ఏ అల్లుడైనా మామగారి దగ్గర ముద్దు పెట్టుకుంటాడు అంటే ముద్దు పెట్టుకోని నేను చెప్పట్లేదు, దట్ వాజ్ దేర్ రెస్పెక్ట్. మనం షేక్ హ్యాండ్ ఇస్తాము, నమస్తే చెప్పి ఇలాంటివన్నీ చేస్తుంటాం. వారి కాలంలో అదొక గౌరవ వందనం. అది మోషే తన మామను ఎదుర్కొని పోయి. అయితే ప్రియులారా, మామ అల్లుడు అనే రిలేషన్షిప్ మాత్రమే కాదు ఇక్కడ మనం చూడాల్సింది. ఒక కోడలు, ఇన్లాస్ అండ్ డాటర్స్ ఇన్లా
ఆ రిలేషన్షిప్స్ అన్నీ ఎలా ఉండాలి బలంగా అనేది ఇవన్నీ చూపిస్తున్నాడు దేవుడు మనకు. నీ తల్లిదండ్రులను గౌరవించు అని చెప్పిన మాటలోనే వారిని నువ్వు ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా అనే పేరుతో పిలుచుకుంటున్నావంటే నీ తల్లిని తండ్రిని నువ్వు ఎంత గౌరవిస్తున్నావో నీ మామయ్యను అత్తయ్యని కూడా అంతే గౌరవించాలి. ఏంటంటే అన్నీ మాకే చెప్తారు, వాళ్ళకి చెప్పేవి లేవా అని అనొచ్చేమో. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలాగైతే ప్రేమిస్తారో అత్త మామ కూడా కోడలను అల్లుడు గారిని అంతే ప్రేమించాలి. ఇట్ ఈస్ ఎ 2-side రిలేషన్షిప్. ఇక్కడ మామ గొడవ చేయట్లేదు. ఏమని, నువ్వు నీ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా కూతుర్ని నా మనవాళ్ళు నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు, వాళ్ళని ఇక్కడే పెట్టేసి నువ్వు ఒకడు వెళ్ళి రాపో అనలేదు అక్కడ. హీ ఈజ్ రెస్పెక్టింగ్ సన్స్ ఇన్లాస్ డెసిషన్ దేర్. అల్లుడు గారి యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు. రెండు వైపులా ఉంది ఇది. అందుచేత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13లో 13వ వచనం కూడా 13 అందులో చివరిది, అందులో చివరి మాట చదవండి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ, లవ్, ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. ఆల్రైట్, వచ్చేద్దామా. నిర్గమకాండము 18:7. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకున్నాను. ఈ కాలంలో మనం ముద్దు పెట్టుకునేంతవరకు వెళ్ళకపోయినా కనీసం వాళ్ళు రెస్పెక్ట్ చేస్తే చాలు, వారికి అదే ఆనందం. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని, మామగారు మీరు బాగున్నారా? బాగున్నాను. నువ్వు బాగున్నావు నాయన అల్లుడు. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. మామగారు చాలా ఆసక్తిగా వింటున్నారట. ఏ విషయాలు? ఫరోతో దేవుడు చేసిన యుద్ధం. ఏమేం చేశాడు దేవుడు? ఆ దేశంలో ఉన్న నీటిని రక్తంగా మార్చాడు, కప్పలను పంపించాడు, పేళ్లను చేశాడు, ఈగలను పంపించాడు, ఇంకేం చేశాడు? పశువులను హతమార్చాడు, వడగండ్లు పిడుగులు కురిపించాడు, చర్మం అంతా పొక్కులుగా దద్దులుగా రావటం జరిగింది, మిడతలు వచ్చాయి, దేశమంతా చీకటైపోయింది, జ్యేష్ఠ కుమారుని చంపేశాడు మామగారు. ఇలా 10. ఇవి మాత్రమే కాదు, ఒక రాయి తీసుకొని వచ్చి నీళ్ళల్లో వేసినట్లు వారి సైన్యమంతా రథాలు గుర్రాలు రౌతులను అందరినీ తీసుకొని సముద్రంలో వేసాడు. అలా మమ్మల్ని దేవుడు విడిపించాడు అని గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటే దేవుని గురించి ఇక్కడ మనం వింటుంటేనే మన హృదయం అంతా ఇంత ప్రేమామయుడైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు వారితో ఉన్నాడని మన గుండె కరిగిపోతుంటుంది. అలాంటిది అనుభవపూర్వకంగా ఉన్నటువంటి మోషే గారు తన మామగారికి జరిగిన విషయాలు ఇంకెంత గొప్పగా వివరించి ఉండాలో. తర్వాత 8వ వచనం, మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గురించి యిత్రో సంతోషించాను. ఎందుకు సంతోషించిండాలి? ఎందుకంటే 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. నిర్గమకాండం 2లో 16వ వచనంలో, 2వ అధ్యాయం 16లో మోషే మామగారు ఏ పనిలో ఉన్నాడో చెబుతున్నాడు అక్కడ. 2:16 మిద్యాను యాజకునికి అని అందు చూసారా? మిద్యాను యాజకుడు. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, యాజకుడైన యిత్రో. యాజకుడు ఏం చేస్తుంటాడు? దేవుని గూర్చిన పనుల్లో నిమగ్నమై ఉంటాడు. దేవుని గూర్చిన పనులు, అలా దేవుని గూర్చిన విషయాలు ఆలోచించే వ్యక్తిన మోషే మామగారు. ఏ గాడ్లీ పర్సన్లా కనపడుతున్నాడు ఈయన. ఇప్పుడు వచ్చేద్దాం 18వ. అంటే మిద్యానులో దేవుని యాజకులు ఉంటారా? అదొక డౌట్ వస్తుంది మనకు. ఇశ్రాయేలుతో కదా దేవుడు ఉండేది, మరి మిద్యానీయులతో ఎలా ఉంటాడు? మిద్యానీయులు ఎవరో అని గతంలో చూసాం.
గుర్తుందా? తీసింటే వచనం చూడండి సిస్టర్ ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండం 25 మొదటి వచనంలో అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆ రిలేషన్షిప్లో నుండి వచ్చిన సంతానమే 4వ వచనంలో ఈఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవారు. ఆ మిద్యాను సంతతి వారు. ఆమె అతనికి 2వ వచనం, ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిథ్యాను. అంటే ఈ మిథ్యాను జనాంగం కూడా అబ్రహాం గారి సంతానం. అంటే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయితే మిథ్యానీయులకు కూడా కాస్తో కూస్తో కొంచెం దేవుని గురించిన అవగాహన ఉంది అక్కడ. తర్వాతి కాలంలో మిథ్యానీయులు ఇశ్రాయేలుకు శత్రువుగా కనబడతారు. కానీ అలాంటి శత్రువుల మధ్య యాజకుడైన ఇత్రో ఉన్నాడట. సొదొమ గొమొర్రాల మధ్య లోతు గారు నివసించారు. మిథ్యానీయుల మధ్య భక్తిపరుడుగా కనబడుతున్న యాజకుడైన ఇత్రో మోషే గారికి మామగా కనబడుతున్నారు. అందుకే చూడండి 9వ వచనం 18వ అధ్యాయం నిర్గమకాండం 18:9, యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి యిత్రో సంతోషించాను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదన్నాడు. మామగారికి వచ్చే సువార్త చెప్పగానే, నేను ఒకవేళ ఈ యాజకత్వంలో పొరపాటు చేస్తూ ఈయన ఒక దేవుడు ఉన్నాడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారనే అభిప్రాయంలో ఉన్నానేమో. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అన్ని విషయాలు విన్న తర్వాత సమస్త దేవతల కంటే ఎవరు గొప్పవారట? ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ విషయం? మోషే గారి మామయ్య అయిన యిత్రో గారు. ఆయనకున్న మరో పేరే రగుయేల్. 12వ వచనం, మరియు మోషే మామయ్య అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మా మామగారు వచ్చారు, మీరందరూ రండి అని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిచి అహరోను గారిని కూడా కూర్చోబెట్టి, ఇది మా మామగారు అని పరిచయం చేసి, అలా అల్లుడు, మామగారు, వారి కుటుంబం అంతా జాలీగా. మనం కూడా ఏదైనా మంచి సందర్భం జరిగినప్పుడు రండి మా ఇంట్లో చిన్న విందు జరుగుతుందని పిలుస్తామో, అలా మోషే గారు విందు చేశారు అక్కడ. ఆ విందు జరిగే ముందు 12వ వచనంలో ఒక పని చేశారు వీళ్ళు. మీరు గమనించండి, 12వ వచనం వెరీ ఇంపార్టెంట్ మన జీవితానికి. ఇది మోషే మామయ్య యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పించాడట. ప్రభువా, మేము ఆనందించే ముందుగా మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ నీ సన్నిధిలో మేము దహించి వేయాలనుకుంటున్నాం. దహన బలి ఏంటది? దహన బలి దేనికి సూచన? మేము ఇక మీదట మీకు ఇష్టం లేనిది ఏది కూడా మేము చేయకుండా జాగ్రత్త పడతాం, వీటన్నిటిని దహించి వేస్తున్నాము అని వారు కూర్చొని తినే ముందు. మనం కూడా చూడండి, విందు జరిగేటప్పుడు కానీ భోజనానికి ముందు క్రైస్తవులమైన మనం అందరము పాటించే ఒక పద్ధతే ప్రార్థన చేసుకొని మనం భోజనం స్వీకరిస్తాం. కారణం ఏంటంటే, ప్రభువా, మేము ఏ పాటి వారం అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఈ ఆహారాన్ని మాకు దయచేశారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆహారం మీకు దయచేసామని థ్యాంక్స్ గివింగ్తో మనం ప్లేట్లో చేయబెడతాం. అలాంటి పద్ధతే ఆ రోజు 12వ వచనంలో మోషే మామగారు, అందరికంటే పెద్దోడు కదా, గౌరవంగా మర్యాదస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి కనుక మోషే మామగారు ఒక దహన బలులను దేవునికి అర్పించి, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలు అందరూ కలిసి అందరూ కలిసి భోజనం చేశారు. అహరోను గారు, మోషే గారు. ఇప్పుడు 13వ వచనం, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా, మరునాడు అంటే ఆ పార్టీ అయిపోయింది, విందు అయిపోయింది, అందరూ కూర్చొని తిన్నారు. నెక్స్ట్ డే మోషే గారు ఏం చేస్తున్నాడో మామగారు గమనిస్తున్నారు. నిర్గమకాండం 18 ఇప్పుడు చదువుకుంటున్న 13వ వచనం నుండి, ఇప్పుడు చదువుకుంటున్న 13వ వచనం నుండి ఏ సందర్భం అయితే మనం చూస్తామో దాన్ని ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు నిర్గమకాండం 18లో ఉన్న విషయాన్ని
ఎలా ప్రపంచ దేశాలు అమలుపరిచాయో అది ఇప్పటికీ ఎలా పాటిస్తున్నారో ఒక సందర్భాన్ని స్క్రీన్ మీద చూసి మన దేశంలో ఉన్న న్యాయస్థానాలు, కోర్ట్స్, వాటి యొక్క సిస్టమ్, దాని వ్యవస్థ ఎలా ఉందో చూడండి ఒకసారి. అన్నిటికంటే క్రింద చిన్న చిన్న మండలాల్లోనూ తాలూకాలోనూ ఉన్నటువంటి న్యాయస్థానాలు, కోర్ట్స్, పాతకాలంలో వీటిని మున్సిఫ్ కోర్ట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సబార్డినేట్ కోర్ట్స్ అంటారు. తర్వాత దానిపైన జిల్లా కోర్టులు, దానిపైన రాష్ట్రానికి ఒకే ఒక హైకోర్టు ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు. ఈ హైకోర్టు అన్నిటికీ పైన ఫైనల్గా ఒకే ఒకటి ఉంటుంది దేశం మొత్తానికి, అదే సుప్రీంకోర్టు. ఇప్పుడు లైట్ ఆన్ చేయండి బ్రదర్. ఇలాంటి క్రమం ఏదైతే ఉందో మోషే గారి కాలంలో అరణ్యంలో, ఇంకా సీనాయి పర్వతం వద్దకు వెళ్లకుండా దగ్గరలో ఉన్నప్పుడు మోషే మామగారు కొన్ని విషయాలు అల్లుడు గారితో పంచుకుంటున్నారు. అంటే నిర్గమకాండం 18లో ఉన్న విషయం ప్రపంచ దేశాలలో ఎలా అమలు పరిచయపడిందో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూడబోతున్నాం. అదేంటంటే, ఈ క్రమాన్ని చూసి సుప్రీంకోర్టు ఎవరో గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం చదువుకునే దాన్ని బట్టి 13వ వచనం నుండి, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండ్రి. న్యాయం తీర్చడానికి మోషే గారు సింహాసనం మీద కూర్చున్నారు. 13వ వచనం. కూర్చుంటే జనాలు వచ్చారు, అయ్యా మాకు తీర్పు తీర్చండి, అయ్యా మాకు న్యాయం చెప్పండి అనే విషయం గురించి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెయిట్ చేస్తున్నారట? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉంటారు. మోషే ప్రజలకు చేసినదంతయో అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఏం నాయనా మోషే, అల్లుడు గారు మీరు చేస్తున్న పని నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు ఒక మాట అని అల్లుడు గారికి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఇత్రో గారు, యాజకుడైన ఇత్రో గారు, మోషే గారి మామగారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా నువ్వు ఒక్కడివి కుర్చీలో కూర్చున్నావు, ప్రజలందరూ నీ యుద్ధం నిలిచి ఉండనేలా అని అడగగా. అంటే ఎంత జాలిగల హృదయంలాగా ఉంది. ప్రజలందరూ నిలబడున్నారట, మోషే గారు మాత్రం కూర్చొని ఉన్నారు అక్కడ. మామగారు గమనిస్తున్నారు ఏం జరుగుతుందని. అప్పుడు మోషే గారు 14వ వచనం నుండి చూద్దాం. మోషే ప్రజలకు చేసినదంతయో అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యుద్ధ నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యుద్ధకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యుద్ధకు వచ్చెదరు. నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. ఇదిగో మన ధర్మశాస్త్రం, దేవుడు చెబుతున్నది ఇది, ఈ విషయాలని నేను వారికి దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించుకుంటూ, ఎవరైనా మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, మా ఇద్దరి మధ్య ఈ సమస్యలు ఉన్నాయి, మాకు న్యాయం చేయండి అని వస్తే నేను కూర్చొని వాళ్ళకి తీర్పు తీరుస్తాను. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఎవరు ఇక్కడ? మోషే గారిలో ఉన్నారు. ద హయ్యెస్ట్ అథారిటీలో, చీఫ్ జస్టిస్లో ఆ స్థానంలో కూర్చొని దేవుని సహాయం చేత మోషే గారు ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. ఆల్ రైట్. దాని గురించి మాట్లాడుతూ 15వ వచనం, మోషే, దేవుని తీర్పు తెలుసుకున్నట్టుకు ప్రజలు నా యుద్ధకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యుద్ధకు వచ్చెదరు, నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఇంతమంది ప్రజలకు నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్పు తీరుస్తూ ఉంటే అది మంచిది కాదు. ఒక పని చెయ్యి, అందరు వినాలి, జాగ్రత్తగా వినాలి. అల్లుడు గారికి మామగారు ఇస్తున్న సలహా. 18వ వచనం, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయచాలవు, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదని. మామగారు అల్లుడు గారికి ఇస్తున్న సలహా. దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. నువ్వు ధర్మశాస్త్రం అంతా వివరించు, అందరు వింటారు ఏ విధంగా చేయాలి ఏం కథ అనేది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 21వ వచనంలో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను
10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. అలా అరణ్యంలో మొట్టమొదటిసారిగా ఈ న్యాయస్థానాలను న్యాయాధిపతులను ఏర్పాటు చేసే పని నిర్గమకాండం 18లో జరిగింది. ఏం చెప్తున్నాడు అక్కడ? 10 మందికి ఒక న్యాయాధిపతిని, ఒక జడ్జిని పెట్టి, 50 మందికి ఒకరిని పెట్టు, 100 మందికి ఒకరిని పెట్టు, 1000 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి వల్ల కానివి ఏవైతే ఉంటాయో అవన్నీ నీ దగ్గరకు వస్తాయి. అప్పుడు నువ్వు దేవునికి చెప్పి తీర్పులు ఇచ్చాను. ఆయన ఎవరిచ్చారు ఈ సలహా? మోషే గారి మామయ్య అయిన యిత్రో గారు. అంటే ఏం జరుగుతుంది? తక్కువ ప్రజలకు ఒక కోర్టు, ఆ తర్వాత మరికొంచెం పెరిగితే మరొక కోర్టు, ఆ పైన మొత్తానికి మరి ఇంకొకటి, 10 మందికి ఒక జడ్జి, 50 మందికి ఒక జడ్జి, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు, ఆ తర్వాత పైన నువ్వు ఉండు అందరిలో. సో ఏం ఎస్టాబ్లిష్ చేశాడు అక్కడ? మనం చెప్పుకుంటున్న ఈ సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఈ పద్ధతి, మనం పాటిస్తున్న ఈ పద్ధతి మన ఇండియాలోకి ఎలా వచ్చింది అనేది ఒక్కోసారి మనం హిస్టరీ చదువుకుంటే, మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ పద్ధతిని మన దేశంలో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ అంటే ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మనం ఇంకా ఇలానే కొనసాగించచ్చు వచ్చాం. మరి ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎలా తెలిసి ఉండాలి? వాళ్ళు నిర్గమకాండం 18 చదివారు కనుక వారికి తెలిసే విషయం. ఏముంది నిర్గమకాండం 18లో? మోషే గారే కూర్చొని న్యాయం తీరుస్తూ ఉంటే, ఇది అయ్యే పని కాదు నాయన, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు నిలబడి ఉంటే నువ్వు కూర్చొని తీర్పు తీర్చడం అయ్యే పని కాదు. నువ్వు దీన్ని డివైడ్ చేయి, డివిజన్ ఆఫ్ లేబర్ చేసే, డెలిగేట్ చేయి అందరికీ. వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో వాళ్ళ ఎలిజిబిలిటీ చెప్తున్నాడు. ఎవరంటే వాళ్ళు కాదు. మళ్ళీ 21వ వచనంలో సామర్థ్యము, దైవభక్తి. నేనైతాను జడ్జు, నేను కూర్చుంటాను అందరి ముందర అంటే చెల్లదు. నువ్వు గమనించు, ప్రజలను గమనించు, వీరికి నిజంగా సామర్థ్యం ఉందనంటే వారిని నిలబెట్టు. సామర్థ్యము, దైవభక్తి ఫస్ట్ క్యారెక్టర్. రెండవ చెప్తున్నాడు సత్యాసక్తి, ట్రూత్ మీద ఇష్టం ఉండాలి, సత్యం మీద. లంచగొండులు కాని వారిని, ఎందుకంటే న్యాయం తప్పిపోయే దేనికి చెప్పండి? అసలు లాయర్లు ఉన్నారు ఈ కాలంలో. దేనికి? డబ్బు తీసుకుంటారు క్లయింట్ దగ్గర. ఏదో విధంగా నేరస్తున్నైనా కూడా వీడు నేరం చేయలేదని నిరూపించడానికే వీరు న్యాయాన్ని తప్పి వాదించి 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 వారు చెరసాలలో ఉండి వారికి మరణశిక్ష పడాలనుకున్న ఆ మరణశిక్షను చాలా ఆలస్యం చేసుకుంటూ పోతుంటారు. ఎందుకంటే చట్టంలో ఈ లూప్ హోల్ ఉంది, చట్టంలో అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకుంటూ లూప్ హోల్ అనే పదం ఉపయోగించకపోయినా పలానా చట్టాన్ని బట్టి ఇతను ఇంకా 1 సంవత్సరం బ్రతకచ్చని మరణశిక్ష పడిన వారిని కూడా తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటారు. చిన్న కోర్టులో న్యాయం జరగకపోతే మరొక కోర్టుకి, మరొక కోర్టులో న్యాయం జరగకపోతే మరొక కోర్టుకి, అలా అత్యున్నత స్థానం న్యాయస్థానం దగ్గరికి వెళ్ళే పద్ధతిని ఆ కాలంలో ఇక్కడ ప్రవేశపెట్టాడు. వాట్ ఎ వండర్ఫుల్ జ్యుడిషియరీ సిస్టమ్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ హియర్, అండ్ ద సేమ్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్ అక్రాస్ ద గ్లోబ్ నౌ. దాదాపుగా అన్ని దేశాలలో ఈ పద్ధతి. అయితే మనకి ఇప్పుడు అనిపిస్తుంది, మామగారు చెప్తానే అల్లుడు ఆలోచన లేకుండా అమలుపరుస్తాడా? ఎందుకంటే మోషే గారు ఒక మంచి దైవజనుడు. మీ మామ చెబితే నువ్వు అమలు పరిస్తే ఇంక మధ్యలో నేనెందుకు? నా నేనంటే ఎవరు? ఉన్నాను అని చెబుతున్న దేవుడు. మోషే గారు మామ చెప్పినంత మాత్రాన అక్కడ ఎవరు వింటున్నారు? అక్కడ దేవుడు వింటున్నాడు. మామగారు ఆ మాటలు చెబుతున్నారంటే మామ ఏ పనిలో ఉన్నాడు? యాజకుడై ఉన్నాడు. మామగారు యాజకుడైతే ఆ యాజకునికి నడిపింపు ఎక్కడి నుంచి వచ్చిండాలి? దేవుని నుండి వచ్చిండాలి. ఆ నడిపింపు దేవుని వద్ద నుండి వచ్చిందో లేదో ఒకసారి మనము ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ఇప్పుడు ఇంతవరకు విన్నది, అబ్బా మోషే మామగారు ఎంత గొప్పవారబ్బా, ఇలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ని ఏర్పాటు చేశాడని మనకు అనిపిస్తుంది. కానీ ఆ నడిపింపు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది ఒకసారి మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10 నుండి. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? నేనొక్కడిని ఎలా చేయగలను? జ్ఞాన వివేకములు కలిగి
మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించేదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 10 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి నీ వాని సహోదరునికి నీ వాని యొద్దన్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను. ధనవంతులకు ఒక తీర్పు, ధనము లేని వారి పేదలకు మరొక తీర్పు అని కాకుండా పక్షపాతం లేకుండా మీరు తీర్పు తీర్చాలని నేను ఆ రోజు మీకు చెప్పాను. న్యాయపు తీర్పు దేవునిదే, దేవుని సహాయం చేతనే మీరు తీర్పు తీర్చాలి అని దేవుని మీద ఆధారపడి ఏర్పాటు చేయబడినటువంటి ఈ పద్ధతి ఇది. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావాలను. నేను దానిని విచారించేదనని వారికి ఆజ్ఞాపించి తిని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించి తిని. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప అని మోషే గారు ఆ రోజు ఏర్పాటు చేసిండేది. నేను దేవునికి ఏం చెప్పకుండా చేయలేదు, దేవుని ద్వారా ఇవన్నీ నడిపించబడినవని మరొకసారి అక్కడ విత్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్ ఐ ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ అన్నట్లు కనపడుతుంది మనకు ద్వితీయోపదేశ కాండం. ఎక్కడున్నాం మనము? 18వ అధ్యాయం నిర్గమకాండం 22వ వచనం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల. అక్కడ చూడండి, అక్కడ నేనేమో సలహా ఇస్తున్నాను, బాగానే ఉంది. ఇది అమలుపరచాలంటే దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. అంటే మామ చెప్తానే చేశాడా? దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిస్తేనే చేయి అన్నాడు. కాబట్టి మోషే గారు ఇప్పుడు ఎవరిని సంప్రదించాలి? దేవుని సంప్రదించి ఈ జ్యుడిషియరీ సిస్టమ్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రయాణంలో వారితో పాటు ప్రయాణం చేసిన కోర్టులు ఇవి, ఎదబా కదిలే న్యాయస్థానాలు ఇవి. ఆ సిస్టమే ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల చిన్న కోర్టుల నుంచి పెద్ద కోర్టుకు వెళ్ళే సిస్టమ్ అలా వచ్చేసింది. చూద్దామా? 24వ వచనం. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి. అలా లోయర్ కోర్ట్స్, మిడ్ లెవెల్ అండ్ హయ్యర్ కోర్ట్స్ అనేవి అలా వచ్చేసాయి. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళాను. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అంతే. అయితే ఇది విన్న తర్వాత ఇక్కడ ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇండియాలో మనకున్న సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్ అనేది నిర్గమకాండం 18లో ఉన్న క్రమం కనపడుతుంది కదా. ఇలానే మిగిలిన దేశాల్లో కూడా ఎక్కడన్నా ఉందా? ఏ దేశాల్లో ఎలాంటి పద్ధతి ఉంది, అది బైబిల్కి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది మీరు ఎవరైనా ఒక్కరు కాదు, అందరూ చేయండి, బాగుంటుంది. ఒకరు ఆస్ట్రేలియాని ఎంచుకోండి, ఒకరు న్యూజిలాండ్ తీసుకోండి, ఒకరు పాకిస్తాన్ తీసుకోండి, ఇంకొకరు ఇంగ్లాండ్ తీసుకోండి, ఇంకొకరు శ్రీలంక తీసుకోండి. అలా తీసుకొని ఏ దేశాల్లో ఇలాంటి న్యాయ వ్యవస్థ ఉంది, ప్రపంచంలో ఎంతమంది ఈ పద్ధతిని నిర్గమకాండం 18లో ఉన్న పద్ధతిని ప్రవేశపెట్టి దేవునిని మర్చిపోయింది లోకం. ఇది మేము తయారు చేసుకున్నామన్న స్థితికి వెళ్ళిపోయింది. మనం ఈరోజు ఇవన్నీ బైబిల్లో నుండి అమలుపరచబడిన గొప్ప గొప్ప విషయాలని మనమే ఒక చిన్న రీసెర్చ్ చేసి స్టడీ చేసి బిల్డ్ చేసుకుంటే ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. రేపొద్దున మీ బిడ్డలు ఎవరైనా వేరే వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, ఉద్యోగం మీదనో చదువుల మీదనో, అక్కడ దేవుడు మీ బిడ్డల్ని ఆయన రాజ్యంలో తనకు ఉపయోగించుకునేటప్పుడు ఇవన్నీ అలా
పోల్చి చూసారా, ఈ దేశంలో ఈ పద్ధతి ఉంది. ఈ పద్ధతి ఇలా వచ్చిందంటే ఏనాడో దేవుడు ఇలా చెప్పాడని దేవుణ్ణి మనం ఎక్కువగా ఘనపరచడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడో చెప్పనా? మత్తయి సువార్త 5:16లో, మత్తయి సువార్త 5:16 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీరు చేసే క్రియలను చూసి పరలోకమందున మన దేవుణ్ణి మహిమపరచాలట. ఆ విధంగా మన వెలుగు ప్రకాశింప చేయాలట. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక లాయర్ని కలవడం కాదు, ఫోన్లో ఒక లాయర్కి ఫోన్ చేసి మన దేశంలో జ్యుడిషియరీ సిస్టమ్ గురించి కొంచెం చెప్పండి అని అడిగాను. అంటే ఈరోజు ఈ అధ్యాయం చెప్పబోతున్నాము అని తెలిసి ఏదైనా తేడా వస్తే మంచిది కాదు కదా, ఒక లాయర్ని అడుగుదాం ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉందో అని. ఇలా ఉంటుంది మొత్తం స్ట్రక్చర్, సబార్డినేట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అనేది ఈ విధంగా ఉంది మన న్యాయ వ్యవస్థ, మన దేశం అని చెప్పాడు ఆ లాయర్. అతను చెప్పిన తర్వాత, కాదండి మరి మీరు అదంతా చెప్పారు, ఈ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు మన దేశంలో అంటే, ఇది ఇప్పుడుది కాదు సార్, ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో అమలు పరిచింది అని అడిగాడు అని చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత నెక్స్ట్ నేను వేరే క్వశ్చన్ వేసాను. మనమంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నామని చెప్పారు, మీరు బాగానే ఉంది, మీరు లా చదువుకున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళకి ఎవరు చెప్పారు అని అడిగాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడికి వెళ్ళింది. మనకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు అని మీరు చెప్పారు, బాగుంది, బ్రిటిష్ వాళ్ళకి ఎవరు చెప్పి ఉండాలి వారి పద్ధతి ప్రవేశపెట్టారంటే అది తెలియదు సార్ అన్నట్టు. అంతవరకే ఆగిపోయింది నాదే అన్నట్టు. సరే బాబు థ్యాంక్ యూ అని చెప్పేసి పెట్టేశారు. అయినా మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈ విషయాలన్నీ అని కూడా అడిగాడు అతను. ఆ పనుందులేండి కొంచెం అని చెప్పేసి పెట్టేశారు. అంటే లోకం యొక్క విద్య ఒక విద్యను పరిచయం చేయలేదు. ఏమిటి ఆ విద్య చూద్దామా ఒకసారి. సంఖ్యాకాండం 24. లోకములో మనం చదువుకునే చదువులు దీని మించినది ఒకటి ఉంది అన్న విషయము మనకు పరిచయం చేయలేదు. అదే సంఖ్యాకాండం 24:16. వెరీ గుడ్, చదవండి సిస్టర్. మహోన్నతుని విద్య అనేది ఒకటి ఉంది. ఈ మహోన్నతుడు నేర్పించిన విద్యనే ప్రపంచానికి అన్ని చోట్లకి అలా వెళ్ళిపోయింది. అది అన్ని చోట్లకి అలా వెళ్ళింది. కానీ మహోన్నతుని విద్య అన్న విషయం, ఈ లోకపు విద్య మహోన్నతుని విద్య అన్న విషయం పరిచయం చేయక దీనికి వేరే పేరు పెట్టి ఇది ఒక దేవత అని చెప్పేశారు. అర్థమవుతుందా? బంగారము, బాగా ధనం ఉంటే దానికి ఒక దేవత, చదువుకు సంబంధించి ఒక దేవత అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. కానీ నిజమైన దేవుని పరిచయం చేయక, దీని ఏమన్నాడు, దేవుని పరిచయం చేయక ఈ యుగ సంబంధమైన దేవత మనుష్యుని యొక్క నేత్రములకు గురుడితనం కలుగజేసిందట. ఎక్కడికి ఆగిపోయింది చూడండి. ఇందాక ఎగ్జాంపులే, బాబు మన ఇండియాలో ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్ చెప్పండి అని అంటే, నేను కూడా నా బుక్స్లో చదువుకున్నాను మన దేశంలో ఇలాంటి పద్ధతి ఉంది అది ఇది అని. కానీ ఎందుకైనా మంచిది, చాలా రోజులైంది కదా బుక్ చదివి, లేటెస్ట్గా ఉన్న లాయర్ని అడిగితే చెప్తాడు కదా అని లాయర్ని అడిగితే సేమ్ అదే చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరు ప్రవేశపెట్టారంటే, ఇది మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం సార్, వాళ్ళు పరిచయం చేశారు ఇదే. మరి బ్రిటిష్ వాళ్ళకి ఎవరు చెప్పారు అని అడిగితే, అది కొంచెం కనుక్కొని చెప్తాను అన్నాడు మనిషి. అది తెలియదు ఇంకా ఆన్సర్. సరేలే అని పెట్టేశారు. ఎవరికి వచ్చింది చూడండి, ఎక్కడికి వెళ్ళింది చూడండి రూట్ మనకి ఇక్కడికి, నిర్గమకాండం 18. ఆలోచించండి, మన దేవుడు ఈ లోకానికి ఎన్నో విషయాలు మనకు అవసరమైనవన్నీ దయచేస్తూ వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం మర్చిపోకుండా, న్యాయపు తీర్పులో మనం పడిపోకుండా, తీర్పులో నుంచి తప్పించడానికే యేసు ప్రభు అనే రక్షకుడు ఉన్నాడు. ఆ రోజు మోషే గారు పైన సింహాసనమందు కూర్చున్నాడు. ఆత్మలకు తీర్పు తీర్చేది మన రక్షకుడైన యేసు ప్రభు. చూద్దాం, అది కూడా చూసి ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. మోషే గారు ఏం చెప్పారు, భవిష్యత్తులో నా వంటి ప్రవక్త మీలోకి వస్తాడని. 34వ వచనం, రోమాపత్రిక 8:34. శిక్ష విధించు వాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. తేడా వస్తే ఆయన చేతిలోనే, బ్రతికించేది ఆయనే. అసలు యేసుప్రభు విషయం ఈ వచనం చదివితే మనకు గుర్తు రావాలి. బ్రతికించేది ఆయనే, మనుషులు ఆయన మాట వినకపోతే శిక్షించేది కూడా ఆయనే అట. కాబట్టి
అలాంటి గొప్ప న్యాయాధిపతి మనకున్నాడు కనుక ఆయనకు లోబడి జీవిద్దాం, భయపడదాం. భయము భక్తితో ఆయనకు విధేయత చూపిద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రకటనలు ఏవైనా ఉండొచ్చు, పెద్దల ముందుకు వచ్చి ప్రకటించవలసిగా మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మహింపరుస్తున్నాం. మేము ఏదైనా పొరపాటు చేసింటే క్షమించి మనం వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.